నమస్కారం. మన సబ్ డివిజన్ పరిధిలోనూ మరియు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా సబ్ డివిజన్ తరఫున. అలాగే ప్రజలందరూ కూడా రాబోయేటువంటి 2026 సంవత్సరంలో అందరూ ఉత్సాహాలతో అందరూ బాగుండాలని చెప్పేసి, వారందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మరి ఆ రోజున డిసెంబర్ 31కు సంబంధించి పోలీసు వారి తరఫున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది. అది మన డిసెంబర్ 31న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా మనకి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో టౌను, రూరల్, అలాగే ఉలవపాడు, గుడ్లూరు, వివిపాలెం, లింగసముద్రం ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఆ రోజున ఏదన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు పోలీసు వారి యొక్క సూచనలను తప్పనిసరిగా ప్రజలు అలాగే కుర్రాళ్ళు అందరూ కూడా పాటించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మెయిన్ ఆ రోజున ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని చోట్ల సెంటర్స్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొబైల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిఏ గారు అలాగే ఎస్ఐలు అందరూ కూడా ఆ ఏరియాలో మొబైల్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు ఎవరు కూడా ఓపెన్ డ్రింకింగ్ అంటే రోడ్ల మీద మందు తాగటం, అలాగే పక్కన మందు తాగి మోటార్ సైకిల్ నడపడం అనేది నిషేధించడం జరిగింది. దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరగడానికి కారణం అవుతుంది. కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క చోట కూడా చెక్ చేయడం జరిగింది. మన డివైసెస్ ద్వారా చెక్ చేయడం జరిగింది. అలాగే మనకి 31st నైట్ టౌన్లో ఎక్కడ డివైస్ మిషన్ ఉంటుంది డివైస్. అలాగే ప్రతి ఒక్క చోట ఆ రోజు టౌన్లో ఎక్కడ కూడా ఓపెన్గా కేక్ కటింగ్ చేయటం, దాని మీద హడావుడి చేయటం అనేది నిషేధించడం అయింది. అలాగే ఈ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా డీజే సౌండ్స్ ఈ టౌన్లో రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా డీజే సౌండ్స్ కి అనుమతి ఇవ్వటం జరగదు. ఎవరికి కూడా అనుమతి లేదు. అలాగే ఈ వాహనాలకి సైలెన్సర్లు, ఈ మోటార్ సైకిళ్ళకి సైలెన్సర్లు తీసేసి ఈ కుర్రాళ్ళు కొంతమంది ఈ టౌన్లో తిరగడం జరిగింది. అట్లాంటి వారి మీద ఇమీడియట్గా చెకింగ్ చేసి వారి వాహనాలని సీజ్ చేయడం జరిగింది. అది నైట్ టైము. దానివల్ల ప్రజలందరికీ సౌండ్ ఎక్కువైపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా అది నైట్ మొబైల్లో తిరిగేటువంటి పోలీస్ పార్టీలు వారిని సీజ్ చేసి వాళ్ళ యొక్క వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మైనర్స్ ఎవరైతే టౌన్లో మోటార్ సైకిల్స్ నడిపేటువంటి మైనర్స్ ఎవరన్నా ఆ 31st నైట్ కనుక టౌన్లో తిరిగినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే అది ఆ మోటార్ సైకిల్ ఇచ్చినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద కూడా మన డ్రోన్ కెమెరాలతోనూ అలాగే టౌన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో వాచ్ చేయడం అనేది జరిగింది. వాటి మీద వాచ్ పెట్టుకొని ఎవరైతే అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రార్థనా మందిరాలు, అలాగే చర్చెస్, మసీదులు, దేవాలయాల దగ్గర కూడా ఎలాంటి హడావిడి ఆ రోజున డిసెంబర్ 31st నైట్న చేయకూడదు. వాటి దగ్గర ప్రార్థనా మందిరాల దగ్గర మన ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా హడావిడి చేయకూడదు. అట్లాంటివి చేసినట్టయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎక్కువ మందు తాగి వాళ్ళు ప్రమాదాలకి కారకమవుతూ ఉంటారు. కాబట్టి ఆ రోజు నైటు
వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే డ్రింకింగ్ చేసి మళ్ళీ వెహికల్స్ నడుపుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు నైటు మోటార్ సైకిల్స్ నడపకూడదు. ఎవరైతే డ్రింక్ చేస్తారో వాళ్ళు నడపకుండా వాళ్ళకి సంబంధించినటువంటి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా కానీ నడిపేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కంపల్సరీగా డ్రింకింగ్ చేసి మోటార్ సైకిల్ నడపడం వలన యాక్సిడెంట్స్ అనేవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అతని లైఫ్ కూడా రిస్క్లో పడుతుంది కాబట్టి దాని మీద మొత్తం వెహికల్ చెకింగ్ చేయటం జరిగింది. ఆ వెహికల్ చెకింగ్లో కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాక మాత్రం దొరికితే డెఫినెట్గా వెహికల్ సీజ్ చేయడం జరిగింది. దాన్ని కోర్టుకి పెట్టడం జరిగింది. దాని మీద ఫైన్ కూడా ఈ మధ్య 10,000 రూపీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీద దొరికితే 10,000 రూపీస్ మనకి కోర్టులో ఫైన్ వేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మందు తాగి మోటార్ సైకిల్స్ నడపకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాబోయేటువంటి జనవరి 1, 2026 సంవత్సరంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహంగా వారి యొక్క పండుగను లేకపోతే వాళ్ళ యొక్క ఇది చేసుకోవాలి. కానీ అన్నెసరీగా ఇష్యూస్ క్రియేట్ చేసి అన్నెసరీగా గొడవలు చేసుకొని అలాగే గ్రూపులుగా తగాదాలు పడటం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా అలాగే అందరూ కూడా అందరూ పండుగ చేసుకోవాలని చెప్పేసి అలాగే జనవరి 1 చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే దానికి సంబంధించి ఈ మైనర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి కూడా వెహికల్స్ అనేది నడపకూడదు. వెహికల్స్ నడుపుతున్న వాళ్ళు దొరికినట్లయితే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ కందుకూరు డివిజన్కి సంబంధించి కూడా అందరికీ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సూచనలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలని చెప్పేసి అందరూ ఉత్సాహభరితంగా న్యూ ఇయర్ని ఆహ్వానించాలని, అంతేగాని గొడవలు అలాగే ఈ యాక్సిడెంట్లు ఇట్లాంటి వాటితో కాకుండా అందరూ ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.